ఈ కీస్ అన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఏం చేయాలి? కీస్ ద్వారా యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనము విప్పే వాటినన్నిటిని విప్పాలి, మూసే వాటినన్నిటిని మూయాలి. దేని విప్పాలో దాన్ని మనం విప్పితే పరలోకములో కూడా అది విప్పబడుతుంది. దేని బంధించాలో దాన్ని బంధిస్తే పరలోకమందు కూడా అది బంధింపబడుతుంది. ఇదే దేవుడిచ్చిన వాగ్దానం, దేవుని యొక్క నియమం, పరలోక రాజ్యపు శాసనం. బికాస్ పరలోక రాజ్యం అంటేనే పరలోక రాజ్యానికి ప్రిన్సిపల్స్ ఉంటాయి, గవర్నింగ్ రూల్స్ ఉంటాయి. ప్రతి రాజ్యానికి ఏవో కొన్ని ఉన్నట్లే ప్రతి రాజ్యంలో, ప్రతి దేశంలో, ప్రతి ప్రభుత్వంలో వారు అనుకున్నట్లు కొన్ని రాసుకొని, కొన్ని నిర్మాణం చేసుకొని దాని ప్రకారము జీవించాలి, దాని ప్రకారము ఈ రాజ్యం నడవాలి, దాని ప్రకారము పరిపాలన జరగాలి అని ఏదైతే కోరుకోవడం జరుగుతుందో, పరలోక రాజ్యం వాటికి మించిన శక్తివంతమైన శాసనాలతో, దేవుని యొక్క శాసనాలతో, దేవుని యొక్క ధర్మ నిబంధనలతో అది కలిగి ఉంటుంది, నింపబడి ఉంటుంది. పరలోక రాజ్యము ముడిపడి ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనుకుందాం ఒకసారి. రోమన్స్ చూద్దామా? రోమన్స్ చాప్టర్ 5 verse 2. By whom also we have access by faith into this grace wherein we stand and rejoice in hope of the glory of God. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా. దిస్ ఈజ్ a key that God has given us who are placed in the kingdom of heaven. పరలోక రాజ్యములో చేర్చబడి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పరలోక రాజ్యపు తాళపు చెవిని, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:2 చెప్పబడినట్లుగా విశ్వాసము ద్వారా కృపలోనికి మనమందరము ప్రవేశించున్నట్లుగా దేవుడు మనందరికీ ఒక తాళపు చెవిని అనుగ్రహించాడు. హల్లెలూయా. యాక్సెస్ అంటే యాక్సెస్ ఎలా ఉంటుందో చూపించడానికి యాక్సెస్కి సంబంధించిన ఒక వాగ్దానాన్ని నేను మీకు చూపిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి కీ అంటేనే యాక్సెస్. రియలీ వీ హ్యావ్ అన్ యాక్సెస్ ఇన్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్ బై దిస్ కీస్ విచ్ ఈస్ Romans 5 verse 2. When you meditate upon Romans 5:2, you surely have an access into the grace of God by faith. By faith in your Savior, by faith in the Redeemer Christ Jesus, we all have the access into His grace. నజరేయుడైన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచు కొలది, విశ్వాసమును బట్టి కృపలోనికి, దేవుని యొక్క కృపలోనికి, యేసుక్రీస్తు అనుగ్రహించు కృపలోనికి మనమందరూ కూడా ప్రవేశము కలిగి ఉన్నాము. మనమందరము కూడా ప్రవేశము కలిగి ఉన్నాము. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృపలోనికి ప్రవేశించి, ఈ కృప దేనికి సంబంధించింది? దేవుని రాజ్యానికి సంబంధించిన కృపయే. దేవుని రాజ్యంలో ఉన్న మనము దేవుని రాజ్యము యొక్క కృప అనుభవించుటకు బద్ధులమై ఉన్నాము. అయితే దేవుడు దీనికి ఒక తాళాన్ని ఇచ్చాడు, తాళపు చెవిని దేవుడు ఇచ్చాడు. మరి ఈ కృపలోనికి మనము ప్రవేశించాలి అంటే విశ్వాసమన్న తాళపు చెవిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కేవలం విశ్వాసంతో ఈ కృపలోనికి మనం ప్రవేశించాలి. అయితే ఇంకా విశ్వాసం మనకు కలగాలి, ఇంకా మరింత ఎక్కువగా విశ్వాసాన్ని మనం ఆపరేట్ చేయాలి అంటే ఈ ప్రామిస్ని మనం మెడిటేట్ చేయాలి. Romans 5:2ని మనం మెడిటేట్ చేసినప్పుడు, మనం ధ్యానించినప్పుడు ఈ కీని ఆపరేట్ చేస్తామో, ఎప్పుడైతే దీన్ని మనము కన్ఫెస్ చేస్తామో, ఎప్పుడైతే మనం దీన్ని పలుకుతామో, ఎప్పుడైతే మనం దీన్ని విశ్వసిస్తామో, అవును ప్రభువా నీ విశ్వాసము ద్వారా నీ కృపలోనికి నాకు ప్రవేశము కలదు, దీనిని నేను అనుభవిస్తాను అన్నప్పుడు నువ్వు భూమిపైన దీనిని విప్పుచూ ఉంటే పరలోకమందు అది నీకు విప్పబడుతుంది. హల్లెలూయా. ఎందుకనగా నీవు అనుభవించగోరు ఈ కృప ఇది భూమి మీద
తయారు చేయబడినది కాదు, కానీ నీవు అనుభవించాలి అని కోరుకుంటున్న ఈ కృప పరలోకం నుండి వచ్చినది. కాబట్టి నీవు ఇది భూమిపైన విప్పితే పరలోకమందు కూడా అది విప్పబడుతుంది.